హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పక్కా వైజాగ్. మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసుందర నగరం విశాఖపట్నానికి ఉత్తర దిక్కున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 మీటర్ల నుంచి 1300 మీటర్ల ఎత్తులో పర్వత సోయగాలతో పచ్చదనపు పరవళ్లతో ఆంధ్ర ఊటీ అందాల అరకు లోయకు అతి సమీపాన ప్రకృతి రమణీయతతో మైమరిపించే హిమగిరి అనంతగిరిలో సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం సహజ సిద్ధమైన అనేక భౌగోళిక రసాయక చర్యల ఫలితంగా ఏర్పడిన భూ విజ్ఞాన అద్భుతమే ఈ బొర్రా గుహలు. వీటిని బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు శ్రీ విలియం కింగ్ తొలిసారిగా 1807 సంవత్సరంలో గుర్తించారు. ఇక ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి బొర్రా గుహల అందాలను ఆస్వాదిద్దాం రండి. బొర్రా అనగా ఒడియా భాషలో రంధ్రం అనే అర్థం. ఈ గుహలకి ప్రవేశ మార్గం ఒక రంధ్రంలా చూపర్లకి గోచరించడం వలన బొర్రా అను నామం ఏర్పడి ఉండవచ్చని స్థానికుల కథనం. ఈ గుహల స్వరంగ మార్గం ప్రవేశ ద్వారం వద్ద సముద్ర మట్టానికి 705 మీటర్ల ఎత్తులో ఉంది. క్రమంగా లోపలికి పోయే కొలది 625 మీటర్ల ఎత్తుకు తగ్గుతుంది. తూర్పు కనుమలలోని ఈ కొండల్లో అవక్షేప శిలలు, సున్నపురాళ్ళు చాలా ఎక్కువ. వాటి స్థిర రూపమైన కాల్ఫైట్ రకం శిలలు కొండలు అంతర్భాగంలో విరివిగా ఏర్పడి చార్నోకైట్ అనే రూపాంతరం చెందిన అవక్షేప శిలలతో కప్పబడి పర్వతాలుగా ఏర్పడతాయి. కాలగమనంలో ఈ పరిసరాలలోని వర్షపు నీరు, భూగర్భ జలం మొదలైనవి కొండల అంతర్భాగంలోని కాల్ఫైట్ శిలల సమీపంలో ప్రవేశించి వాటి భౌతిక రసాయన చర్యలకు ఈ శిలలు క్రమంగా కరిగిపోతూ ఈ గుహలను ఏర్పరిచాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులు ఇక్కడ జరిపిన తవ్వకాల్లో సుమారు 30 నుండి 50 వేల సంవత్సరాల కాలం నాటి మధ్య పురా శిలాయుగానికి చెందిన మానవులు ఉపయోగించిన పనిముట్లు లభించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జాతాపు, కోడు, కొటియ, భగత, పూర్ణ, కొండదొర, సూకదొర, వాల్మీకి మొదలైన గిరిజన తెగలు వ్యవసాయం ద్రాణ వృత్తిగా అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరు ప్రధానంగా ఆదివాసీ ఒడియా, కువి, కుపియా మరియు గదప భాషలను మాట్లాడతారు. దండకారణ్య ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొత్త వలస కెరండోల్ రైలు మార్గం ఈ గుహలపై నుండి వెళ్తూ అనేక సొరంగాలు దాటుతూ యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్కు నీరు అందించి తద్వారా విశాఖ వాసులకు దాహార్తిని తీరుస్తున్నది ఈ గుహలను అనుకుని ప్రవేశిస్తున్న గోస్తాని జీవనదే. ఈ నది సమీపంలోని కటిక గ్రామంలో 50 అడుగుల ఎత్తు నుండి పడే కటికి జలపాతం పర్యాటకులకు నయనానందం కల్పిస్తుంది. ఇలాంటి గుహలు ఇంకా మన దేశంలో పలు చోట్ల గుర్తించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో బెలూమ్ గుహలు, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాబర్ట్ సబస్త్రా గుహలు, ఛత్తీస్గఢ్లోని బస్తర్లో కుతుబ్మినార్ గుహలు, మధ్యప్రదేశ్లో చిత్రకూట్లో గుప్త గోదావరి గుహలు, బీహార్లోని గుప్తధామ్ గుహలు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఆసక్తికరమైన వీడియోల కోసం పక్కా వైజాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. గుడ్ బై.